గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో నా పేరు వాసు పామిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ అండి. సో గ్లోబల్ అటామీ మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీ గ్లోబల్ ఆపర్చునిటీ. సో చాలా కంపెనీలు చూస్తే మన ఏరియాలోనో లేదా మన స్టేట్లోనో లేదా మన కంట్రీలోనో ఉంటాయి. సో అక్కడ మాత్రమే మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మేబీ ఆ కంపెనీ వేరే కంట్రీలో ఉండొచ్చు, బట్ అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే మనకి అక్కడ లోకల్గా ఏదో ఒక అడ్రస్ ఉండాలనో సంథింగ్ ఏదో రూల్స్ అనేది కండిషన్స్ అనేది ఉంటాయి. బట్ ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేకుండా అటామీ మనకి గ్లోబల్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంది. సో మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి చోట కూడా గ్లోబల్గా ఏదైతే కంపెనీ చేస్తుందో వాటి గురించే మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీరు కూడా చూసుకోవచ్చు. globalatommy.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే క్లియర్గా ఉంది. సో ఇందులో ఈరోజు మనం కంపెనీ హిస్టరీ అంటే గత 14 సంవత్సరాలుగా కంపెనీ ఏ విధంగా ఎదిగింది, అట్లానే కంపెనీకి వచ్చినటువంటి కొన్ని అవార్డ్స్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం. సో 2023లో చూస్తే ద బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అని అంటే జర్మనీలో కంపెనీ స్టార్ట్ అవటం. సో అక్కడ ఆల్మోస్ట్ జర్మనీలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి 27th బ్రాంచ్, అక్కడి నుంచి యూరోప్లో ఉన్నటువంటి 30 కంట్రీస్కి ప్రొడక్ట్ని వాళ్ళు సప్లై చేయగలుగుతా ఉన్నారు. ఆ 30 కంట్రీస్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. సో ఇప్పటి వరకు అంటే సంవత్సరానికి 2-3 కంట్రీలలో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. బట్ 2023లో చూస్తే ఒక్కసారిగా 30 కంట్రీస్లో మార్కెట్ని గ్రాప్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ చేంజ్. ఆ విధంగా ఎలా చేయగలిగింది అని అంటే ద గ్రోత్ ఫౌండేషన్, అటువంటి ఫౌండేషన్ తోటి అటువంటి డెవలప్మెంట్ తోటి కంపెనీ వెళ్తూ ఉంది. కాబట్టి యూరోప్లో ఉన్నటువంటి 30 కంట్రీస్లో ఒకేసారి ప్రొడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో అలానే 2023లో రిసీవ్డ్ ద మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ ఎనర్జీ అవార్డ్ ఫర్ అటామీస్ ఈఎస్జీ రిపోర్ట్. సో ఇది పబ్లిష్డ్ ద ఇండస్ట్రీ ఫస్ట్ కార్పొరేట్ సస్టైనబిలిటీ రిపోర్ట్ అండ్ రిసీవ్డ్ ద మినిస్టర్ ఆఫ్ ట్రేడ్, ఇండస్ట్రీ అండ్ ఎనర్జీ అవార్డ్. ఆఫ్టర్ కోవిడ్ చాలా కంపెనీలు కూడా క్లోజ్ అయిపోయినాయి. కొన్ని కంపెనీలు కొన్ని కంట్రీస్లో సర్వైవ్ కాలేక క్లోజ్ చేసుకున్నాయి. లైక్ మీరు న్యూస్ కనుక చూస్తుంటే, డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ కనుక చూస్తుంటే, యాంవే మోర్ దెన్ 70 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక గ్లోబల్ కంపెనీ రష్యాలో వాళ్ళు బిజినెస్ చేయలేక షట్ డౌన్ చేసుకున్నారు. కంప్లీట్గా క్లోజ్ చేసుకోవడం జరిగింది రష్యా నుంచి బిజినెస్ని. సో అటువంటి పీరియడ్లో అటువంటి పరిస్థితులను కూడా తట్టుకొని అటామిక్ కంపెనీ గ్లోబల్గా ఎదుగుతూ ఉంది. సో దానికి సంబంధించి కంపెనీకి ఇక్కడ ఒక మంచి రికగ్నైజేషన్ అనేది రావటం జరిగింది. అలానే 2023లో చైనాలో వాళ్ళు ఒక ఫౌండేషన్ వేయటం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ అటామీ బ్రాండ్ సెంటర్. అటామీ బ్రాండ్ సెంటర్ని వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఫౌండేషన్ జరిగింది. సో అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో చైనా అనేది ద బిగ్గెస్ట్ కంట్రీ వరల్డ్లో. చైనా, ఇండియా, అమెరికా పెద్ద పెద్ద కంట్రీస్. సో అటువంటి చైనాలో వాళ్ళు 2023లో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది, అటామీ బ్రాండ్ సెంటర్ అని చెప్పేసి. అట్లానే 2022లో చూస్తే గ్లోబల్గా అటామిక్ కంపెనీకి టాప్ 10th ర్యాంక్ రావడం అనేది చాలా గొప్ప విషయం. సో మ్యాటర్ ఆఫ్ 10 or 11 ఇయర్స్లోనే ఆ పొజిషన్ రీచ్ అయింది. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే 15,000 కంపెనీలు ఉన్నాయి. 15,000 కంపెనీలలో హిస్టరీ చూసుకుంటే మోర్ దెన్ 70 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో అటువంటి వాటితోటి కంపేర్ చేసుకున్నప్పుడు జస్ట్ 10 ఇయర్స్లోనే ఈ పొజిషన్కి వచ్చింది అని అంటే వీఆర్ ఇన్ లీడింగ్ పొజిషన్. సో అట్లనే కన్జ్యూమర్ సెంటర్డ్ మేనేజ్మెంట్ అవార్డ్ అనేది కూడా రావడం జరిగింది. సో అది గత 3 సంవత్సరాలుగా కంటిన్యూగా వస్తూ ఉంది. సో ఇక్కడ మీరు ఈవెన్ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వర్కింగ్ అవర్స్లో 8 to 10 సెకండ్స్లో అవతల కస్టమర్ కేర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మీతోటి మాట్లాడటం జరుగుతుంది. సో అటువంటి సిస్టమ్ని వాళ్ళు ఇన్వెంట్ చేశారు. దానికోసం 3 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ని ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది.
సో టాప్ 10 కంపెనీలో మనం ఉన్నాం. ఇది మేబీ 2025 ఆర్ వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 2030 వరకు వరల్డ్ వైడ్గా నెంబర్ 1 కావాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. మన ఇండియాలో చూసినా కానీ 3 ఇయర్స్ అయింది కంపెనీ స్టార్ట్ అయ్యి. ఈ 3 ఇయర్స్లో వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి అని అంటే ఇండియాలో మోర్ దెన్ 450 కంపెనీస్ ఉన్నాయి. ఈ 450 కంపెనీస్తో కంపేర్ చేస్తే టాప్ 8th పొజిషన్లోకి కంపెనీ రావడం జరిగింది. టర్నోవర్ పరంగా, సర్వీస్ పరంగా, కస్టమర్ ఫీడ్బ్యాక్ పరంగా. సో మీరు దాన్ని కూడా మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినటువంటి న్యూస్లు మీరు చూడవచ్చు. సో ఆ విధంగా గ్రో అవుతున్నటువంటి ఒక కంపెనీ తోటి మనం ఇక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో 2021లో ఓవర్సీస్ సేల్స్ ఏదైతే ఉందో, అంటే గ్లోబల్గా వీళ్ళు చేస్తున్నటువంటి సేల్స్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ జరగటం జరిగింది. $300 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డ్ అనేది 2021లో తీసుకోవడం జరిగింది. 2019లో $100 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డు తీసుకున్నారు. 2020లో $200 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. 2021లో $300 మిలియన్ ఎక్స్పోర్ట్ టవర్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. సో అట్లనే కన్జ్యూమర్ సెంటర్డ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ కూడా మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి కంపెనీ అని చెప్పేసి కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక బిగ్గెస్ట్ మార్క్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అటామీ టర్కీలో కంపెనీ 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటికి 22 కంట్రీస్లో బిజినెస్ లాంచ్ చేస్తున్నారు. ప్రజెంట్ చూసుకుంటే 27 బ్రాంచెస్ తోటి 57 కంట్రీస్లో కంపెనీ ఆపరేషన్స్ అనేది చేస్తూ ఉంది. సో అట్లనే 2020లో ఎంటరింగ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్ అటామీ చైనా, అటామీ కొలంబియా, హాంకాంగ్, ఇండియా. ఈ 4 కంట్రీస్లో కూడా 2020లో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు 2020 చూసుకుంటే లాక్డౌన్ నడుస్తూ ఉంది, వరల్డ్ వైడ్గా లాక్డౌన్ నడుస్తూ ఉంది. అటువంటి పీరియడ్లో కూడా 4 పెద్ద కంట్రీస్లో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అటామీ చైనా చాలా పెద్ద కంట్రీ, ఇండియా చాలా పెద్ద కంట్రీ. అటువంటి కంట్రీస్లో కూడా లాక్డౌన్లో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు స్టేబుల్గా నిలబడి సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఇవాళ చైనాలో చూసుకుంటే 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో మనకంటే 4 నెలల ముందు అక్కడ బిజినెస్ స్టార్ట్ అయింది. మనకి లాక్డౌన్ కారణంగా కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, లేదంటే మనకే ముందు స్టార్ట్ అవ్వాల్సింది. బట్ 4 నెలల తేడాతోటే ఇవాళ చైనాలో చూసుకుంటే క్రౌన్ మాస్టర్ లెవెల్ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇండియాలో రీసెంట్గా స్టార్ మాస్టర్ రావడం జరిగింది. సో అక్కడ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ 250 crores మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు మన ఇండియాలో. చైనాలో 8 వేర్ హౌస్లు ఉన్నాయి. 8. ఇండియాలో 2వ వేర్ హౌస్ రీసెంట్గా కోల్కతాలో స్టార్ట్ అయింది. సో ఎంత పెద్ద అవకాశం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి కంట్రీలో మనం ఉన్నాం. ఏదో మన పక్కింటోడు వద్దన్నాడనో వాడు వద్దన్నాడు ఏదో వద్దన్నాడు అని చెప్పి సాగిపోతే ఇంత పెద్ద బిజినెస్లో మనం భాగస్థులం కాలేము. సో చాలా పెద్ద మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. 2019లో $100 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డు అనేది రావటం జరిగింది. కొరియా నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అటామీకి సంబంధించి ప్రొడక్ట్స్, దానికి సంబంధించి 2019లో $100 మిలియన్ ఎక్స్పోర్ట్ టవర్ అవార్డు తీసుకోవడం జరిగింది. 20లో $200 మిలియన్ అవార్డు తీసుకున్నారు. 21లో $300 మిలియన్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. 2019లో చూస్తే ఫస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ టు బి అక్రిడిటెడ్ CCM సర్టిఫికేట్. సో కన్జ్యూమర్ సెంటర్డ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ అనేది 2019లో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్కి. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా 20, 21, 22 కంటిన్యూగా తీసుకుంటూనే ఉన్నారు. సో అటువంటి సర్వీస్ ఇస్తున్నటువంటి కంపెనీ. 2019లో కంపెనీ ఒక గ్లోబల్ కంపెనీగా మంచి రికగ్నైజేషన్ తీసుకొని WFDSAలో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో లీడింగ్ కంపెనీ అని చెప్పేసి ఒక ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది. మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని WFDSA కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో వన్ ఆఫ్ ద కౌన్సిల్ మెంబర్గా కంపెనీ WFDSA అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఆయన పెట్టుకున్నటువంటి డ్రీమ్ కంపెనీ గ్లోబల్ కంపెనీ కావాలి అనేటువంటి కళ ఏదైతే ఉందో 10 ఇయర్స్లో ఆయన దాన్ని
ఫుల్ఫిల్ చేసుకోగలిగారు. సో అట్లనే 2019లో ప్రొవైడింగ్ మాస్టేజ్ ప్రొడక్ట్ ఆఫ్ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. సో దానికి సంబంధించి కూడా ఎమోహిమ్ మనకి ఒక మంచి రికగ్నైజేషన్ తీసుకురావడం జరిగింది. దాని అక్యుములేటెడ్ సేల్స్ ఏదైతే ఉందో 1 ట్రిలియన్ కొరియన్ వన్ చేయటం జరిగింది. యాన్యువల్ సేల్స్ వచ్చేసి 100 బిలియన్ కొరియన్ వన్ ఫర్ 5 ఇయర్స్ ఇన్ ఏ రో. వరుసగా 5 సంవత్సరాలుగా అప్పటికే అటువంటి స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు చూసుకుంటే గత 9 సంవత్సరాలుగా హైయెస్ట్గా సేల్ అవుతున్నటువంటి ప్రోడక్ట్గా ఎంటైర్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మనకి ఆ విధంగా ముందుకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీంతో చాలా పెద్ద మార్కెట్ మనం చేసుకోవచ్చు. దాని అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మనం వాళ్ళని కనెక్ట్ అవ్వగలిగితే ఈ ఒక్క ప్రోడక్ట్ తోటే రోజుకి మీరు ₹1,00,000 పైగా సంపాదించుకోవచ్చు. రోజుకి 1,00,000. అంత పెద్ద మార్కెట్ చేయడానికి బయట అవకాశం ఉంది. ఓన్లీ మీరు రిటైల్ ప్రాఫిటే రోజుకి 1,00,000 తీసుకోవచ్చు. ప్రతిరోజు మీరు డైమండ్ మాస్టర్ అవ్వచ్చు. రోజు డైమండ్ మాస్టర్, ఒక్క రోజులో డైమండ్ మాస్టర్ అవ్వచ్చు. అంత బిజినెస్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మనకి అవకాశం ఇచ్చింది. దానికోసం అటువంటి దానికోసం చూసే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. సో జస్ట్ గ్రాబ్ ఇట్. అట్లనే 2018లో రియలైజింగ్ ఏ కల్చర్ ఆఫ్ షేరింగ్ బై స్ట్రాటజిక్ సోషల్ కాంట్రిబ్యూషన్. సో ఎప్పటికప్పుడు ఎదుగుదలతో పాటు కాంట్రిబ్యూషన్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కువ చేసుకుంటూనే కంపెనీ ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. చాలా మందికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చూస్తే దాదాపు 10,000 మంది పిల్లలకి, అనాథ పిల్లలకి ప్రతి నెల ₹3,000 కంపెనీ చైర్మన్ హ్యాంగిల్ పార్కర్ అకౌంట్ నుంచి అమౌంట్ పోవడం జరుగుతూ ఉంది. నెలకు 3,000, 10,000 మంది కంటే ఎంత అమౌంట్ డొనేట్ చేస్తున్నారు అనేది చూడండి. సో అది ఇంకా కొత్త కొత్త మెంబర్స్ని యాడ్ చేసుకోవడం జరుగుతూనే ఉంది. ఇంకా అటువంటి నీడ్ ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో కంపెనీ తరఫున హెల్ప్ చేస్తున్నారు, ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ప్రొడక్ట్ లేని కంపెనీ ఇంకా స్టార్ట్ అవ్వనటువంటి కంట్రీస్లో కూడా సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది యాక్టివ్గా చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తా ముందుకెళ్తా ఉన్నారు. సో 2018లో బికమింగ్ ఏ గ్లోబల్ కంపెనీగా అటామీ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది, ఇండోనేషియాలో స్టార్ట్ అయింది, అట్లనే మలేషియాలో స్టార్ట్ అయింది. మలేషియాలో సూపర్ బ్రాండ్ అవార్డు అనేది కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2017లో అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో దానికి చాలా అవార్డ్స్ అనేది రావడం జరిగింది. రిసీవ్డ్ బ్రాంజ్ ఇన్ 2017 స్పార్క్ డిజైన్ అవార్డ్. సో ఇటువంటి డిజైన్ నేనైతే నా లైఫ్లో చూడలేదు. 2005 నుంచి నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నా. బట్ ఇంత డిజైన్ ఉన్నటువంటి, ఇంత రిజల్ట్స్ ఇస్తున్నటువంటి ఇటువంటి ప్రోడక్ట్ని అయితే నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం ఎంటైర్ ద వరల్డ్ దాని డిజైన్కి కూడా అవార్డ్స్ రావడం జరిగింది. సో 2017లో తైవాన్లో కంపెనీ స్టార్ట్ అయింది. రిసీవ్డ్ 71st అవుట్ స్టాండింగ్ సిఇఓ అవార్డ్ అటామీ లవ్ రన్ హెల్త్. అక్కడ కండక్ట్ చేసినటువంటి మారథాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక మంచి అవార్డు అనేది తైవాన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. 2017లో ఫస్ట్ సెంట్రల్ అమెరికన్ రీజనల్ ఆఫీస్ ఓపెన్ అయింది. మెక్సికోలో ఓపెన్ చేస్తున్నారు ఒక రీజనల్ ఆఫీస్ అనేది. అట్లానే థాయిలాండ్ బ్యాంకాక్లో కూడా ఒక ఆఫీస్ని ఓపెన్ చేయటం జరిగింది. 2016లో జిఎస్జిఎస్ స్ట్రాటజీలో ఫస్ట్ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. తైవాన్ నుంచి శాండ్విచ్ లేవర్, అట్లనే ఎథర్నల్ ఆయిల్ ప్యాచెస్ని సింగపూర్లో లాంచ్ చేయడం జరిగింది. సో జిఎస్జిఎస్ గ్లోబల్ సోర్స్ గ్లోబల్ సేల్స్ ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్నామో, లైక్ మన స్పిర్లోన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి రిమైనింగ్ కంట్రీస్కి ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో అటువంటి ఒక గ్లోబల్ ప్రొడక్ట్ని గ్లోబల్ సోర్స్ తోటి 2016లో స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ మోర్ దెన్ 100 జిఎస్జిఎస్ ప్రొడక్ట్స్ అనేది గ్లోబల్గా అటామీలో అందుబాటులో ఉన్నాయి. అట్లనే 2016లో స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ మార్కెట్, అటామీ కాంబోడియాలో కంపెనీ స్టార్ట్ అయింది, మలేషియాలో స్టార్ట్ అవ్వడం జరిగింది, ఫిలిప్పీన్లో స్టార్ట్ అయింది 16లో.
సో 2015లో క్యాంపెయిన్ టు ఎస్టాబ్లిష్ షేరింగ్ కల్చర్ బిగిన్స్. 2015లో షేరింగ్ కల్చర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ని కూడా చేయటం జరిగింది. అట్లనే 15లో సౌత్ ఈస్ట్ ఆసియా సింగపూర్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఎకనామికల్ కంట్రీస్. అట్లనే 2014లో బిడ్జ్ హెడ్ ఓపెన్ టు ద చైనీస్ మార్కెట్. అటామీ తైవాన్ నుంచి ఓపెన్ చేసడం జరిగింది 2014లో. 2013లో స్టార్ట్ ఏ న్యూ ఎరా ఆఫ్ కన్జ్యూమర్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్. సో కన్జ్యూమర్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి టోటల్గా గ్లోబల్ మెంబర్స్ 1.45 మిలియన్ మెంబర్స్ ఒక అచీవ్మెంట్ని తీసుకోవడం జరిగింది. నెంబర్ 1 ఇన్ ద కొరియన్ ఇండస్ట్రీ. కొరియన్ ఇండస్ట్రీలో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కొరియన్ ఇండస్ట్రీలో ఒక మైల్ రాయిని వాళ్ళు 2013లో రీచ్ అవ్వడం జరిగింది. అట్లానే 2013లో సైమిల్టేనియస్గా సక్సెస్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అంటే గ్లోబల్గా ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ఒక సింక్రనైజ్ అనేది చేసి వాళ్ళ నుంచి రిమైనింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ సక్సెస్ని చూపించి అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి పీపుల్ని మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కారణంగానే మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి లీడర్స్ అనేది వచ్చి ఇక్కడ సక్సెస్ సెమినార్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అట్లనే 2012లో లీడింగ్ ద వే టువార్డ్ ఏ హెల్దీ డిస్ట్రిబ్యూషన్ కల్చర్. సో అంటే నా టీమే గ్రో అవ్వాలి, నేనే గ్రో అవ్వాలి అనేది కాకుండా అన్ని టీమ్స్ వాళ్ళు అన్ని టీమ్స్కి కూడా స్వతహాగా హెల్ప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అటువంటి ఒక కల్చర్ డిస్ట్రిబ్యూషన్ని అటామీ స్టార్ట్ చేసింది. మీరు బయట ఏ కంపెనీలైనా చూసుకోండి, ఒక టీం లీడర్ వచ్చేసి ఇంకో టీంకి ఎప్పుడూ కూడా నేర్పించేటువంటి ప్రయత్నం అనేది అక్కడ లేదు. బట్ ఇక్కడ అటామీలో అదర్ టీమ్స్ నుంచి కూడా నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. అటువంటి ఒక కల్చర్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో 2011లో బికమింగ్ ఏ గ్లోబల్ కంపెనీగా జపాన్, కెనడాలో స్టార్ట్ చేస్తున్నారు. 2010లో ద బిగ్గెస్ట్ మార్కెట్ అయినటువంటి డైరెక్ట్ సెల్లింగ్కి పుట్టినిల్లు అయినటువంటి అమెరికాలో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఛాలెంజ్గా తీసుకొని కొరియాలో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ బ్రాంచ్ అమెరికాలో స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని వీళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ ఏ వెరీ బిగ్ స్టెప్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో గ్లోబల్ రీజనల్ ఆఫీస్ అనేది యుఎస్ఏ సియేటెల్లో ఓపెన్ చేయడం జరిగింది. సో 2009 న్యూ చాప్టర్ ఓపెన్ ఇన్ ద వరల్డ్స్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త చాప్టర్ని అటామీ ఓపెన్ చేయటం జరిగింది. సో అక్కడ స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇవాళ ఈ విధంగా గ్రో అయ్యి మన ముందుకు వచ్చింది. ఇంకా ఒక మంచి గ్రోత్ తోటి ముందుకు వెళ్తా ఉంది. సో ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి. ఫ్యూచర్ అనేది ఇంకా భయంకరంగా ఉండబోతా ఉంది. నిన్న మొన్న మనం చూస్తున్నాం ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, 567 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎటువంటి ప్రొడక్ట్స్ రాబోతా ఉన్నాయి? షూ కొంటే పీవీ వస్తుంది, బెల్ట్ కొంటే పీవీ వస్తుంది, షర్ట్ కొంటే పీవీ వస్తుంది. ఏవైనా ఆజామాలు కనుక వచ్చింది అని అంటే రోజు మనం యూస్ చేసేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొన్నా కానీ పీవీ యాడ్ అవుతుంది. అటువంటి ఆపర్చునిటీ అటామీ మనకి కల్పించబోతా ఉంది. సో మీ టీమ్స్ని విపరీతంగా పెంచేసుకోండి. ఎవరిని కూడా ఎగ్జామ్షన్ చేయొద్దు. ఎవరు కూడా ప్రేజెడ్జ్ కాదు. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఏదో ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేసేటువంటి ఒక్కొక్క యూజర్ని మనం తయారు చేసుకుంటూ వెళ్ళగలిగితే మనకు తెలిసినటువంటి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే 1000 మందిని 2000 మందిని పిలుస్తూ ఉంటారు. ఆ 2000 మంది తలా ఒక్క ప్రోడక్ట్ వాడుకున్నా నెలకు ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలకి ప్రోడక్ట్ కొనుక్కున్నా కానీ చాలా పెద్ద బిజినెస్ అనేది మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి నెల మీరు ప్రతి 15 రోజులకి షెరాన్ రోజ్ మాస్టర్ అయ్యేటువంటి బిజినెస్ చేయొచ్చు. జస్ట్ సింపుల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు అలవాటు చేసుకుంటూ వెళ్ళగలిగిన కానీ అంత ఆపర్చునిటీ ఉందండి. సో అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి. సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ అటామీ. అట్లనే అవార్డ్స్ పరంగా చూసుకుంటే సో ఎన్నో అవార్డ్స్ మనకి రావటం జరిగింది. సో రీసెంట్గా వచ్చినటువంటి 2023లో చూసుకుంటే జర్మన్ ఐఎఫ్ డిజైన్ అవార్డ్ విన్నర్. సో ఐఎఫ్ అంటే ఇంటర్నేషనల్ ఫోరం డిజైన్ అవార్డ్ అనేది 19/6/2023 తీసుకోవడం జరిగింది. అట్లనే మార్చ్ 2023లో జర్మన్ రెడ్ డాట్ డిజైన్ అవార్డ్ విన్నర్ ఈజీ క్లీన్ కంటైనర్ టైప్ వాటర్ ప్యూరిఫైయర్.
దానికి అవార్డు రావడం జరిగింది. అట్లనే 2022 డిసెంబర్లో సెలెక్టెడ్ యాజ్ ఎక్సలెంట్ సిసిఎం సర్టిఫైడ్ కంపెనీ కొరియా కన్జ్యూమర్ ఏజెన్సీ ఆ అవార్డు అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో అట్లనే సెప్టెంబర్ 2022లో ర్యాంక్డ్ సెకండ్ ఇన్ బెస్ట్ వర్క్ ప్లేస్ ఇన్ ఆసియా. ఆసియాలోనే బెస్ట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి సెకండ్ ప్లేస్ని మన కంపెనీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అట్లనే జూన్ 2022లో విన్నర్ ఆఫ్ గ్రాండ్ ప్రైజ్ ఎట్ ఫస్ట్ కన్జ్యూమర్ రైట్స్ అవార్డ్. కన్జ్యూమర్ రైట్స్ ఈవెన్ మన ఇండియాలో కూడా 2021 డిసెంబర్ 29న ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ప్రపోజ్ చేసినటువంటి కన్జ్యూమర్ యాక్ట్ ఏదైతే ఉందో 100% వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అటామీ. సో అట్లాగా కొరియా సొసైటీ ఆఫ్ కన్జ్యూమర్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ నుంచి సో కన్జ్యూమర్ రైట్స్ అవార్డ్ అనేది ఫస్ట్ కన్జ్యూమర్ రైట్స్ అవార్డ్ అనేది జూన్ 2022లో కంపెనీ తీసుకోవడం జరిగింది. అట్లనే నవంబర్ 2021లో చూస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కంపెనీ అవార్డ్. వర్క్ లైఫ్ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసేటువంటి కంపెనీ అవార్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ వాళ్ళ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. మన అటామిక్ పార్క్ హెడ్ ఆఫీస్ చూస్తే ఏ విధంగా డిజైన్ ఉందో చూడొచ్చు. దాన్ని కూడా మీరు ఈ గ్లోబల్ అటామీలో చూడటానికి అవకాశం ఉంది. సో దాన్ని డైరెక్ట్గా చూసేటువంటి భాగ్యం కూడా మాకు కలిగింది. మన అక్టోబర్లో వెళ్ళి ఉన్నాం. సో అక్కడ ఇన్ని అంటే పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి రూల్స్ లేకుండా వాళ్ళు వర్క్ చేయొచ్చు. వాళ్ళు ఏ టైంకైనా రావచ్చు, ఏ టైంకైనా వెళ్ళొచ్చు. వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ కూడా 1వ తారీఖు అంటే ఈ నెల చేయాల్సినటువంటి పనికి ముందే శాలరీ కూడా పే చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి రివార్డ్ కార్డు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. నెలకి 6 లేదా 7,000 రూపాయలు వాళ్ళకి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం కోసం అమౌంట్ అనేది కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అటువంటి అవకాశం ఉంది. ఎవరికి పర్టికులర్గా ఒకరికి ఈ డిజిగ్నేషన్ అనేది లేకుండా అందరూ కూడా మల్టిపుల్ వర్క్ చేసే విధంగా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అవార్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ వాళ్ళు ఇచ్చున్నారు. అట్లనే నవంబర్ 2021లో విన్నర్ ఆఫ్ ద కింగ్ సీజాంగ్ అవార్డ్ ఇన్ ద పేటెంట్ టెక్నాలజీ కేటగిరీ అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందనంటే నవంబర్ 2021లో. ద ప్రెస్టీజియస్ అవార్డు ఎవరిచ్చారు అని అంటే కొరియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ అవార్డుని ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లనే మార్చ్ 2021లో విన్నర్ ఆఫ్ రెడ్ డాట్ డిజైన్ అవార్డ్ మెయిన్ అవార్డ్ స్టీమ్ మీడియం సీజ్డ్ ప్యూరిఫైయర్ రెడ్ డాట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. అట్లనే జనవరి 2021లో సర్టిఫైడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ISO 9001 అండ్ ISO 102 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO సర్టిఫికేట్ కూడా రావటం జరిగింది జనవరి 2021లో. సో ఇలా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీగా మనం చెప్తా ఉన్నామండి. అట్లనే జూలై 2020లో విన్నర్ ఆఫ్ IR52 జాంగ్ యంగ్ సీల్ అవార్డ్. ఇది కూడా అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్కి వచ్చినటువంటి అవార్డు. ఎవరిచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ ICT వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇట్లనే డిసెంబర్ 2019లో బెస్ట్ 100 ఆఫ్ 2019 పిన్అప్ డిజైన్ అవార్డు అటామీ హోమే స్కిన్ కేర్ సెట్కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. కొరియా అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైనర్స్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అట్లనే బెస్ట్ 100 ఆఫ్ 2019 పిన్అప్ డిజైన్ అవార్డు అటామీ స్కిన్ కేర్ సిస్టమ్ ద ఫేమ్కి కూడా రావటం జరిగింది. సో ఇది కూడా వాళ్ళే సర్టిఫై చేస్తున్నారు. అట్లనే డిసెంబర్ 2019లో విన్నర్ ఆఫ్ 2019 వెబ్ అవార్డు కొరియా ఫర్ మైల్డ్ సీజ్డ్ ఎంటర్ప్రైజ్ అటామీ.comకి రావటం జరిగింది. దీన్ని ఎవరు ఇచ్చారంటే కొరియా ఇంటర్నెట్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కిఫా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేటు. అట్లనే డిసెంబర్ 2019లో విన్నర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ కమెండేషన్ ఆన్ ద 56th ట్రేడ్ డే శిరోమణి దాంట్లో కూడా ప్రెసిడెంట్ మూన్ జియాజాన్ అవార్డు అనేది రావటం జరిగింది. నవంబర్ 2019లో ఇన్ అప్రిషియేషన్ ఫర్ డొనేషన్ ఫర్ స్కాలర్షిప్ ఫండ్ ఫర్ ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఇన్ ఇంచియాన్. ఇంచియాన్ అనేది కొరియా ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఏరియా అండి. సో అక్కడ
అక్కడ కూడా వీళ్ళు చేసినటువంటి డొనేషన్కి స్కాలర్షిప్కి సంబంధించి అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. సో అలానే నవంబర్ 2019లో విన్నర్ ఆఫ్ 2019 గుడ్ డిజైన్ అవార్డ్ ప్రెసిడెంట్ ప్రైజ్ ఫ్రమ్ ద కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రమోషన్. కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రమోషన్ వాళ్ళు ఈ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. సో 9th 2019లో ఇన్ అప్రిషియేషన్ ఫర్ డొనేషన్ ఆఫ్ వెహికల్స్ ఫర్ డిజేబుల్డ్ పర్సన్స్ ఇన్ గ్వాంగ్జూ. గ్వాంగ్జూ అంటే మన హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి సిటీ పేరండి. అక్కడ డిజేబుల్ అంటే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి వాళ్ళు వెహికల్స్ని డొనేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రికగ్నైజేషన్ అనేది తీసుకోవడం జరిగింది. అట్లనే 9/2019లో విన్నర్ ఆఫ్ కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ప్రైజ్ ఎట్ ద 2019 కియా కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్. సో మన కొరియా హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి అవార్డు. సో దాన్ని డిజైన్కి ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అవార్డు అనేది కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఇవ్వడం జరిగింది. సో అట్లనే ఇన్ అప్రిషియేషన్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ద సాల్వేషన్ ఆర్మీ కొరియా టెరిటరీ వన్ హార్ట్ ఫెస్టివల్. ఆ ఫెస్టివల్లో ద సాల్వేషన్ ఆర్మీ కొరియా టెరిటరీ ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో అట్లనే మార్చ్ 2019లో ఇన్ అప్రిషియేషన్ ఫర్ కంట్రిబ్యూషన్ టు కమర్షియేషన్ బిజినెస్ ఫర్ ఎలెక్ హెచ్ షార్ప్ ఏ మినిస్ట్రీ అండ్ ద టీచర్ ఆఫ్ ఏ పేట్రియాటిక్ మ్యాటర్ ఇన్ గోవన్ స్వింగ్జూ. కొరియా క్రిస్టియన్ మిషనరీ హెరిటేజ్ సొసైటీ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లనే గ్వాంగ్జూ సిటీ నుంచి ఇన్ అప్రిషియేషన్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ ఏ మోడల్ ట్యాక్స్ పేయర్ ఆఫ్ గ్వాంగ్జూ. సో పర్ఫెక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నటువంటి దానికి గ్వాంగ్జూ సిటీ నుంచి కూడా అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. సో ఐఎఫ్ ఇంటర్నేషనల్ ఫారం డిజైన్ అవార్డ్ విన్నర్ ఆఫ్ 2019 ఐఎఫ్ డిజైన్ అవార్డు అనేది అబ్సల్యూట్ హెయిర్ కేర్ సెట్కి రావడం జరిగిందండి 2019 జనవరిలో. అట్లనే 2019 జనవరిలోనే సిటేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఫైటింగ్ ఇండస్ట్రీ ఆఫ్ కొరియా అండ్ ఓవర్సీస్ సపోర్ట్ ఆఫ్ ఫైర్ ట్రక్స్. ద ఫైర్ కమిషనర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేటు. సో ఇట్లా ఎన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి కంపెనీ. సో 2019లో విన్నర్ ఆఫ్ 2019 ఆర్కిటెక్చర్ మాస్టర్ ప్రైజ్ ఇన్ మిక్స్డ్ యూజ్ ఆర్కిటెక్చర్ మాస్టర్ ప్రైజ్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో ఇట్లా ఎన్నో అవార్డ్స్ మనకు వచ్చున్నాయండి. సో అలా ప్రతి దానికి చాలా వాటికి అవార్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో కంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ సిటిజన్ ఆఫ్ గ్వాంగ్జూ సిటిజన్ని ప్రొటెక్ట్ చేస్తూ చేసినటువంటి వాళ్ళ యాక్టివిటీకి వచ్చినటువంటి రికగ్నైజేషన్. సిల్వర్ ప్రైజ్ ఫర్ 2016 స్మార్ట్ యాప్ అవార్డ్ కొరియా ఇన్ స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ. సో అటామీ టికెట్ యాప్ ఏదైతే ఉందో దానికి ఒక ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో అట్లనే విన్నర్ ఆఫ్ 2018 గుడ్ డిజైన్ అవార్డ్ అటామీ అబ్సల్యూట్ హెయిర్ కేర్ సెట్కి గుడ్ డిజైన్ అవార్డ్ అనేది కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రమోషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అట్లనే 2018 నవంబర్లో ఇన్ అప్రిషియేషన్ ఫర్ డొనేషన్ ఫర్ బిల్డింగ్ ఐ హాస్పిటల్ అకాడమిక్ రీసెర్చ్ సెంటర్ అండ్ సపోర్టింగ్ రికవరీ ఆపరేషన్స్. ఐ హాస్పిటల్ని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఇవ్వటం జరిగింది. దానికి ఇచ్చినటువంటి సర్టిఫికేటు. ఇన్ అప్రిషియేషన్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద 64th బేగ్జూ కల్చరల్ ఫెస్టివల్ దాంట్లో వాళ్ళు కోఆపరేట్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నారు. సో అంటే వాళ్ళు చేసినటువంటి పార్టిసిపేషన్స్, కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్, రికగ్నైజేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇన్ అప్రిషియేషన్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ ఏ మోడల్ ట్యాక్స్ పేయర్. సో ట్యాక్స్ పేయర్కి ఒక మోడల్గా వీళ్ళు నిల్చున్నారండి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు. ఇన్ అప్రిషియేషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. కొరియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ KDSA ఏదైతే ఉందో సో దాన్ని డెవలప్మెంట్లో వీళ్ళు భాగస్థులైనందుకు వచ్చినటువంటి ఒక సర్టిఫికేటు. విన్నర్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ డిస్ట్రిబ్యూషన్ అవార్డ్ ఆఫ్ కొరియా డిస్ట్రిబ్యూషన్ లా అసోసియేషన్. సో వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి రూల్స్కి సంబంధించి ఆ లా అసోసియేషన్ కూడా వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. గ్రాండ్ ప్రైజ్ ఫర్ 2017 వెబ్ అవార్డ్ కొరియా ఇన్ స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ. ఛానల్ అటామీ ఏదైతే మనం యూజ్ చేసుకుంటా ఉన్నామో దానికి కూడా 2017లో గ్రాండ్ ప్రైజ్ అనేది
రావటం జరిగింది. సో అలానే పిన్ అప్ బెస్ట్ అవార్డ్ అనేది అటామీ ఎయిర్ ప్యూరిఫైర్కి రావడం జరిగింది 2017 డిసెంబర్లో. అటామీ సెరాబేబీ సెట్కి కూడా బెస్ట్ 100 ఆఫ్ 2017 పిన్ అప్ డిజైన్ అవార్డ్ అనేది రావడం జరిగింది. అట్లనే ప్రొడక్ట్ ప్యాకేజ్ డిజైన్ ఐడెంటిటీకి బెస్ట్ 100 ఆఫ్ 2017 పిన్ అప్ డిజైన్ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో అలానే అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కూడా ఫైనలిస్ట్ ఆఫ్ 2017 పిన్ అప్ డిజైన్, సో దాంట్లో ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో అట్లనే అటామీ ఎయిర్ ప్యూరిఫైర్ 5 దానికి కూడా ఫైనలిస్ట్ అవార్డు అనేది స్పార్క్ డిజైన్ అవార్డ్ 2017లో తీసుకోవడం జరిగింది. సో సెకండ్ ప్రైజ్ ఫర్ 2017 ఇంటర్నేషనల్ డైరెక్ట్ సెల్లింగ్ ఫారం. సో 2017లో ఇంటర్నేషనల్ డైరెక్ట్ సెల్లింగ్ ఫారంలో కూడా వీళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారు పార్టిసిపేట్ చేసి. సో ఇన్ అప్రిషియేషన్ ఫర్ సోషల్ కాంట్రిబ్యూషన్, ఎప్పుడు కూడా ముందున్నటువంటి కంపెనీ అండి. 2017లో దానికి సంబంధించి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో జనవరి 2017లో ఇన్ అప్రిషియేషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు ద ఎక్స్టెన్సివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విష్ ఎక్విప్మెంట్ ఫర్ ఓషెస్ బై గాంగ్జూ సిటీలో కండక్ట్ చేసినటువంటి ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేటు లేదా అవార్డు. అట్లనే కార్పొరేట్ బ్రాండ్ అకంప్లిష్మెంట్ ప్రైజ్ ఫర్ ఇంటర్నేషనల్ చైనా డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ చార్ట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇలా ఎన్నో వచ్చున్నాయండి మన కంపెనీకి. స్మార్ట్ యాప్, సో సిల్వర్ ప్రైజ్ ఫర్ 2016 స్మార్ట్ యాప్ అవార్డ్ అనేది అటామీ మొబైల్ యాప్ ఏదైతే ఉందో మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ యాప్, యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్. సో దానికి సంబంధించి 2016లోనే స్మార్ట్ యాప్ అని చెప్పేసి సిల్వర్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అట్లనే ఇన్ అప్రిషియేషన్ ఫర్ అటెండింగ్ ద మేనేజ్మెంట్ నో హౌస్ షేరింగ్ సెమినార్, సో అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అట్లనే ఇన్ అప్రిషియేషన్ ఫర్ సపోర్టింగ్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ రైట్ ఇన్ డ్యాగ్యూ, సో దాంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇన్ అప్రిషియేషన్ ఫర్ ద డొనేషన్ ఆఫ్ టెలివిజన్ ఫర్ అకాడమిక్ పర్పస్ టు యాంగ్యాన్ హై స్కూల్, సో గాంగ్జూ సిటీలో ఉన్నటువంటి హై స్కూల్లో వీళ్ళు సంథింగ్ పార్టిసిపేట్ చేసి అవార్డు తీసుకోవడం జరిగింది. డొనేషన్ టెలివిజన్స్ని అక్కడ ఆ స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది అనమాట. సో అట్లానే ఇన్ అప్రిషియేషన్ ఫర్ సపోర్టింగ్ కనెక్షన్ ఆఫ్ లవ్ కార్డ్ మూమెంటమ్, దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లనే సెలెక్టెడ్ యాజ్ అన్ ఎంటర్ప్రైజ్ విత్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్ బై గాంగ్జూ సిటీలో వాళ్ళు సెలెక్టెడ్ ఎంటర్ప్రెన్యూర్గా అవుట్ స్టాండింగ్ తీసుకోవడం జరిగింది. సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ సొసైటీ మెంబర్షిప్ కమ్యూనిటీ చెస్ట్ ఆఫ్ కొరియా, అందులో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇన్ అప్రిషియేషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద డిజేబుల్డ్ ఆన్ హ్యూమన్ రైట్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మీడియా హ్యూమన్ రైట్స్ సాలిడారిటీ, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ కొరియా ఇన్ అప్రిషియేషన్ ఫర్ కంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ బై షేరింగ్, అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ వన్ ఇన్ అప్రిషియేషన్ ఫర్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ద కొరియా సొసైటీ ఆఫ్ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, సో వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేటు. ఇన్ అప్రిషియేషన్ ఫర్ కంట్రిబ్యూషన్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద ఎల్డర్లీ సిటిజన్స్, సో దానికి సంబంధించి వీళ్ళు పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇన్ అప్రిషియేషన్ ఫర్ సపోర్టింగ్ గోవాంగు హాల్ ఫర్ సీనియర్ సిటిజన్స్కి హాల్ కన్స్ట్రక్ట్ చేయడంలో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో డొనేషన్ ఆఫ్ కొరియా న్యూక్లియర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫౌండేషన్ ఫర్ సపోర్టింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఫర్ క్యాన్సర్ థెరపీ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, కొరియా న్యూక్లియర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళు చేసినటువంటి డొనేషన్కి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్. సో ఇలా ఎన్నో అవార్డ్స్, సర్టిఫికేట్స్, రివార్డ్స్ తీసుకుంటున్నటువంటి కంపెనీ అండి. చాలా సోషల్ యాక్టివిటీస్లో చాలా రకాలుగా సొసైటీకి ఎంటైర్ ద వరల్డ్ హెల్ప్ చేస్తున్నటువంటి కంపెనీగా ఎన్నో అవార్డ్స్ ఇవన్నీ కూడా మన కంపెనీకి రావటం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు globalatomy.comలో అబౌట్ దాని హిస్టరీలో నుంచి మీరు చూసుకోవచ్చండి. సో
సో గ్లోబల్ అటామీలో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. కంపెనీ గురించి డెప్త్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రీ టైంలో గ్లోబల్ అటామీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్టడీ చేయొచ్చు. సో ఎటువంటి కంపెనీ తోటి మనం వర్క్ చేస్తూ ఉన్నాం, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, సో ఎంత ఎథికల్గా కంపెనీ గ్రో అవుతా ఉంది, సో ఎటువంటి ప్రిన్సిపల్స్ తోటి కంపెనీ ముందుకెళ్తా ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడి నుంచి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికి కావాలనుకుంటే మీరు తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు, ఎవరన్నా అర్థం కాని వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో రియల్గా ఇటువంటి కంపెనీ నాకు అవకాశం ఇచ్చినందుకు నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా. ఇటువంటి ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయగలుగుతా ఉన్నా, ఇటువంటి కంపెనీ తోటి ఒక కెరీర్ని బిల్డ్ చేసుకోగలుగుతున్నా, ఇటువంటి కంపెనీ ఇచ్చినటువంటి అవకాశంతో కొన్ని వేల మందికి ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతూ లక్షలు డబ్బు కోల్పోతున్నటువంటి చాలా మందికి కూడా చాలా తక్కువ అమౌంట్లో వాళ్ళు రికవరీ అవ్వడానికి మన ప్రొడక్ట్స్ని మనం సజెస్ట్ చేసి చాలా మందికి కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో రియల్లీ ఐ ఆమ్ బ్లెస్డ్ అని చెప్పేసి నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను. సో ఆ ఫీలింగ్ మీలో కనుక వచ్చింది అని అంటే డెఫినెట్గా మీ సక్సెస్ ఇక్కడ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ టీం మెంబర్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు అండి. మన యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ అయి ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని చెప్పేసి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీం మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. మీకు ఏదన్నా వీడియోస్ కావాల్సి ఉంటే కామెంట్ చేయొచ్చు. సో అక్కడ ఏదన్నా మీరు దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.